మీనా నాకు కాఫీ కావాలని శృతి అనేసరికి, ఏంటి నువ్వు కాఫీ కావాలా అని అలా ప్రభావతి అయితే కొంచెం తడపడుతూ ఉంటుంది. అసలు కాఫీ అడుగుతున్నావు, పళ్ళైనా తోముకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బామ్మ. బెడ్ కాఫీకి బ్రష్ చేయడం ఎందుకు అని అంటూ ఉంటుంది. బెడ్ కాఫీయా అని చెప్పేసి ప్రభావతి అయితే ఎలా కవర్ చేయాలి అనేది అనుకుంటూ ఉంటుంది. బెడ్ కాఫీ ఏంటి అని బామ్మ అనేసరికి, అదే బామ్మ, బెడ్ మీద పడుకొని లేచిన వెంటనే కళ్ళు కూడా పొలమకుండా తాగేదే బెడ్ కాఫీ, నీకు తెలీదా? దాన్నే బెడ్ కాఫీ అంటారు, అలానే తాగుతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా బాలు అనేసరికి, అదేం అలవాట్రా చండాలం, ఎంత చండాలం ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. రవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. సత్యం కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఆడపిల్లకి లెగ్గానే రెడీ అవ్వడమే అది పద్ధతి అని చెప్పేసి అనేసరికి, ఏంట్రా రవి చెప్పడం తెలీదా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రవి అయితే తలదించుకుంటూ ఉంటాడు. ఆడపిల్లకు ఉన్న లక్షణాలే లేకుండా పోతున్నాయి అని చెప్పేసి అనేసరికి, ఇప్పుడు రెడీ అయిపోతుందిలే అత్తయ్య, ఎలాగో వాళ్ళ రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడు కదా, రెడీ అయిపోతుందిలేండి. అమ్మ శృతి వెళ్ళి రెడీ అవ్వు, రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి బామ్మయ్య అయితే అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి వైపు. నువ్వు చక్కగా వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి, కాఫీ ఎలాగో ఉన్నాను కదా, కాఫీ తాగేసి రెడీ అవుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు శృతి, రా లోపలికి పద, బెడ్రూమ్లో తాగుదువులే అని చెప్పేసి అయితే రవి లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా లోపలికి తీసుకొని వెళ్ళిపోయి కాఫీ అయితే అక్కడ తాగుతూ ఉంటారు. ఇక అదే టైంలో వాళ్ళు వెళ్ళిపోతున్న టైంలో రోహిణి, మనోజ్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఏంట్రా మీరు ఇప్పుడే లేచారా అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ. వీడ ముఖం చూస్తే తెలియడం లేదా, వాడు ఇప్పుడే లేచాడు అని చెప్పేసి కళ్ళు పులుముకొని వస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి, లేదు బామ్మ, నేను చాలాసేపు అయింది లేచాను, రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారని వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏదో అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. అవునమ్మా, ఈరోజు మీ మామయ్య వస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రభావతి వీళ్ళందరూ అయితే అంటూ ఉంటారు. ఏంటి అంత దీనిగా ఫీల్ అవుతున్నారు అని బాలు వీలైతే, మలేషియా మామయ్యకే ఎంత ఓవర్ యాక్షన్ అని అయితే